హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాం కింద యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్గా మనం వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా రీక్యాప్ అనే ప్రోగ్రాంలో జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. అందులో ఇది పార్ట్ 1. ముందుగా పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ, రెసిగ్నేషన్ ఆఫ్ సీఎం ఆఫ్ ఎ స్టేట్. మామూలుగా స్టేట్స్కి సంబంధించి సీఎంస్ రెసిగ్నేషన్ ఎందుకు చేస్తారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఇది మనం చూద్దాం. కర్ణాటక చూసినా, ఉత్తరాఖండ్ చూసినా అక్కడ ఉన్నటువంటి సీఎంస్ రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా పంజాబ్లో కూడా అదే జరిగింది. ఆ తర్వాత వేరే వాళ్ళు సీఎంగా నియమితులు అయ్యబడ్డారు. మరి ఆ కంటెక్స్లో చీఫ్ మినిస్టర్ తన యొక్క అపాయింట్మెంట్, రిమూవల్, దీన్ని సూచించేటటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? అసలు చీఫ్ మినిస్టర్ ఎన్ని సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది, ఇవి మనం చూద్దామా? ఆర్టికల్ 164 కింద ఆర్టికల్ 164 అనేది కాన్స్టిట్యూషన్లో చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు అని చెప్పారు. మరి ఎవరిని గవర్నర్ నియమిస్తారు? ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో దేంట్లో దిగువ సభలో, అసెంబ్లీలో, డైరెక్ట్ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఒక వ్యక్తిని ఈయన మా సీఎం క్యాండిడేట్ లేదా ఈమె మా సీఎం క్యాండిడేట్ అని అంటారు. వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఒకవేళ ఎవరికి మెజారిటీ లేదనుకోండి, ఎవరో ఒకరిని గవర్నర్ పిలవచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేయమని అడగచ్చు. అసలు ఎవరూ ముందుకు రాలేదనుకోండి, హంగ్ అసెంబ్లీ అంటారు. అసలు ఎవరూ ముందుకు రాకపోతే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అది అయితే ఇక్కడ చీఫ్ మినిస్టర్ రెసిగ్నేషన్కి కూడా గవర్నర్కి ఆ రాజీనామా పత్రం అనేటటువంటిది సమర్పిస్తారు. గవర్నర్కే సమర్పిస్తారనమాట. మరి ఆర్టికల్ 164 కింద ఒక సబ్ ప్రొవిజన్ ఉంది. దాంట్లో ఏంటి, మామూలుగా చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వబడేటటువంటి వ్యక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీనో, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే దాంట్లోనూ సభ్యులుగా ఉంటారు. కానీ అలా కాకపోయినా సరే 6 months వరకు వాళ్ళు చీఫ్ మినిస్టర్గా కొనసాగొచ్చు. 6 months లోపు వాళ్ళు ఏదో ఒక సభకి లెజిస్లేచర్లో మెంబర్ అవ్వాలి. మరి టెన్యూర్ వచ్చేటప్పటికి మామూలుగా మామూలుగా గవర్నమెంట్ 5 years, సో అలా ఉంటుంది అంతే తప్ప చీఫ్ మినిస్టర్ కంటూ ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అనేటటువంటిది ఏమీ ఉండదు. ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ తీసేయవచ్చు. అయితే గవర్నర్ ఇష్టం వచ్చినట్టుగా తీసేయడానికి లేదు. ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటటువంటి దాంట్లో ఓడిపోయినా ఇలా ఉంటాయి కదా, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే గవర్నర్ మరి చీఫ్ మినిస్టర్ని రిమూవ్ చేసేదానికి అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ చట్టం 2000. మనకి సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి శ్రేయా సింగల్ అన్నటువంటి కేసులో ఈ 66A అనేటటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎందుకు తీసేయలేదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా అని అడగడం జరిగింది. సుప్రీంకోర్టు శ్రేయా సింగల్ ఈ కేసులో సెక్షన్ 66A అంటే ఏంటి, ఏదైనా ఒక అఫెన్సివ్ మెసేజ్ అనేది సోషల్ మీడియా ద్వారా కానీ డిజిటల్ మీడియా ద్వారా కానీ పోస్ట్ చేస్తే అది అఫెన్సివ్ అయితే అరెస్ట్ చేయొచ్చు అని. కానీ ఏది అఫెన్సివ్, ఎవరికి అఫెన్సివ్, ఆ క్లియర్ డిలీనియేషన్ లేదు. అందువల్ల ఇది ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి విరుద్ధం అని చెప్పి ఈ ప్రొవిజన్ని 66Aని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దాన్ని కొట్టివేయడం జరిగింది. అయినా సరే ఇంకా చాలా అరెస్ట్ అనేటటువంటివి ఈ పర్టికులర్ సెక్షన్ కింద జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే సుప్రీంకోర్టు మేము చెప్పి ఇన్ని రోజులైంది, మీరు ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది కంటెంప్టే కదా అని అడగడం జరిగింది. చూడండి, మనకు ఆర్టికల్ 19(2) అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో కొన్ని ఎక్సెప్షన్స్ని కల్పిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి. ఫర్ ఎగ్జాంపుల్, సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, డిఫమేషన్, ఇలాంటివన్నీ కూడా. అయితే ఈ 66A అనేటటువంటిది ఏదైనా సరే గ్రాస్లీ అఫెన్సివ్. ఏది అఫెన్సివ్ అని, రైట్? సో ఆ అఫెన్సివ్ అనేటటువంటిది చాలా డిస్క్రిషన్ ఉంటుంది అరెస్ట్ చేసే అథారిటీకి. అందుకని ఇది డిస్క్రిషనరీ పవర్ మరీ హ్యూజ్గా ఉంది, వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతాయి. కాబట్టి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓన్లీ ఆ సెక్షన్ మాత్రమే అండి. నెక్స్ట్ ఇష్యూ, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది రీసెంట్గా ఒక బిల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్కి సంబంధించి. అంటే ప్రస్తుతానికి మనకి సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని ఏ స్టేట్స్ వాళ్ళు వివిధ రకాల ఎగ్జామ్స్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా
ఇప్పుడు మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఇవి ఎలా ఉన్నాయి, అలాంటి ఒక జ్యుడిషియల్ సర్వీస్ని ఎందుకు తీసుకొని రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఒక బిల్లుని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఐఏఎస్, ఐపీఎస్ లాగా ఉండేలాగా మనకి ఇవి ఇండిపెండెన్స్ తర్వాత తీసుకొచ్చాం. ఇంతకుముందు ఐసీఎస్ అని ఉండేది, దాని తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తూ ఐఏఎస్, ఐపీఎస్ ఇవి తీసుకొచ్చాం. సో ఆ కంటెక్స్లో ఏఐజేఎస్ కూడా ఎందుకు అలా ఉండకూడదు, లా మినిస్ట్రీ అనేటటువంటిది దీన్ని రికమెండ్ చేసింది. చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లోనూ దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఎలా పాస్ చేస్తారు, మరి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ కరెక్టే, దాన్ని కొత్తది తీసుకొని రావాలన్నారు. దానికి రాజ్యాంగంలో ఉండే ప్రొసీజర్ ఏంటి, ఏ విధంగా కొత్త ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని తీసుకొని వస్తారు చూడండి. దాని సంబంధిత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూడండి. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది ఇప్పుడు కాదు, లా కమిషన్ ఎప్పుడో 14th రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 312 అనే దాన్ని అమెండ్ చేసి ఇంతకుముందు ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్తో పాటు ఇంకేవైనా కొత్త సర్వీసెస్ని యాడ్ చేయాలి రాజ్యసభలో ముందు ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి, 2/3తో ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. అప్పుడు 2 చట్టసభలు కలిసి మరి ఈ కొత్తగా ఆల్ ఇండియా ఏదైనా సర్వీసెస్, జ్యుడిషియల్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకొని రావచ్చు. దీనికి ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కర్లేదు. వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యసభ ఆర్టికల్ 312 కింద ఒక స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేస్తే కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కర్లేదు. సుప్రీంకోర్టు కూడా ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ లాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఒక సర్వీస్ని తీసుకొని వస్తే ఒక యూనిఫామిటీ ఉంటుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటిది పాసిబుల్ అవుతుంది, క్వాలిటీ, ఎఫిషియన్సీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఇష్యూ సెడిషన్ అనే దానికి సంబంధించి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారు. రీసెంట్గా సిజేఐ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ కొలోనియల్ ప్రొవిజన్, సెడిషన్ అనేటటువంటి కొలోనియల్ ప్రొవిజన్ పోలేదు. తీసుకొని వచ్చిన బ్రిటిష్ వాళ్ళ దేశంలో ఉండేది, కానీ దాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. కానీ మనల్ని సప్రెస్ చేయడం కోసం తీసుకొని వచ్చిన ఈ ప్రొవిజన్ని ఇంకా మనం అలాగే కంటిన్యూ చేస్తూ ఉండడం అనేది దురదృష్టకరం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మనకి ఐపీసీలోని సెక్షన్ 124A అనేటటువంటిది సెడిషన్ అనే దాన్ని డీల్ చేస్తుంది. మన యొక్క ఏ యాక్టివిటీ ద్వారా అయినా సరే హేట్రెడ్, కంటెంప్ట్ని ప్రమోట్ చేస్తే దాన్ని సెడిషన్ అని పిలుస్తామన్నమాట. ఇది పనిషబుల్ అఫెన్స్. ఇది మినిమం 3 years నుంచి లైఫ్ టైం వరకు దీనికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. మరి ఓవరాల్గా చూస్తే కన్విక్షన్ రేట్ అనేది అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎంతమందికి శిక్ష పడుతుంది? 3%. మిగిలిన వాళ్ళ మీద ఎవిడెన్సెస్ లేవు. దీన్ని ఇండిపెండెన్స్కి ముందు ఎప్పుడో తీసుకొచ్చారు. బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు దీని కింద. మరి ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అవ్వాలి అనేటటువంటిది అడుగుతున్నటువంటి ఫండమెంటల్ క్వశ్చన్ అన్నమాట. మిస్యూజ్ ఎక్కువగా ఉంది. ఈ 70 yearsలో ఇది అన్నెసెసరీ, వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి కదా ఐపీసీలో, వీటిలో వాటిని వాడచ్చు కదా అన్నది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ 97వ రాజ్యాంగ సవరణ చట్టము. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది 2013లో గుజరాత్ హైకోర్టు అనేటటువంటిది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సపోర్ట్ చేస్తూ కొన్ని ప్రొవిజన్స్, 97వ రాజ్యాంగ సవరణ చట్టము 2011 కింద తీసుకొని వచ్చిన కొన్ని ప్రొవిజన్స్ని కొట్టేసింది. సో అవి ఏంటి అసలు? ఈ ఓవరాల్గా 97వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అది మనం చూద్దామా? చూడండి, 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది కోఆపరేటివ్ సొసైటీస్ అనే దానికి సంబంధించింది. మరి మన ఎకానమీకి కోఆపరేటివ్స్ అనేటటువంటిది ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఆ కంటెక్స్లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటిది ఎఫెక్టివ్గా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వీటిని మేనేజ్ చేయాలి. అందుకోసం 2011లో పార్లమెంట్ అనేటటువంటిది ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని పాస్ చేసి పార్ట్ 9B అనే దాన్ని కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. పార్ట్ 9 ఏమో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, పంచాయత్స్. 9A వచ్చి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మున్సిపాలిటీస్. ఇప్పుడు ఈ 9B ఏమో 97వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొని వచ్చి దాని ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్. మరి అమెండ్మెంట్ మంచిదే, దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం కరెక్టే.
కానీ సెంటర్ యొక్క పవర్స్ హ్యూజ్గా పెంచుకోవడం జరిగింది. దాంట్లో డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది ఇవన్నీ డిసైడ్ చేసే అధికారం మరి పార్లమెంట్ ద్వారా సెంటర్కు ఉన్నాయంది. అందుకోసం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. సుప్రీంకోర్టు అనేది కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి స్టేట్ లెజిస్లేటివ్ పవర్ కిందకి వస్తాయి. సో అందువల్ల ఇలాంటి ప్రొవిజన్స్ సెంటరే అన్నీ డిసైడ్ చేస్తుంది, అలాంటివి కాన్స్టిట్యూషనల్ కాదు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c)లో కోఆపరేటివ్స్ ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అని ఉంటుంది. దాంట్లో ఇంకొక పదం కూడా యాడ్ చేశారు కోఆపరేటివ్స్ అని. దాంతోపాటు డిపిఎస్పిలో ఆర్టికల్ 43B అనే దాన్ని 3 చేంజెస్ జరిగాయి చూడండి. 19(1)(c), ఆర్టికల్ 43B, ఆర్టికల్ పార్ట్ 9B ఈ మూడింటిని యాడ్ చేశారు. సో సెంటర్ అనేటటువంటిది స్టేట్స్ యొక్క పవర్ని ఏం తీసుకొని రావట్లేదు, ఎఫిషియన్సీ కోసం అన్నారు. లేదు, స్టేట్ లెజిస్లేచర్కే ఉంటాయి. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో వ్యాలిడే, కానీ దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ ఎక్కువగా సెంటర్కి పవర్స్ ఇచ్చే ప్రొవిజన్స్ వ్యాలిడ్ కాదు. అది జడ్జిమెంట్ యొక్క సారాంశం. చూడండి, ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సివరబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 13 అనేది ఏ చట్టమైనా సరే మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే దాన్ని, ఎస్పెషలీ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయొచ్చు జ్యుడిషియల్ రివ్యూ అనే దాని కింద. అంటే ఏ చట్టాలైనా సరే, ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్ అయినా సరే, ఏదైనా సరే మరి దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ సివరబిలిటీ కట్ చేయొచ్చు. ఎంత మేరకైతే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ ప్రొవిజన్ అంత మేరకే దాన్ని కట్ చేయడం. అంటే ఇప్పుడు 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మొత్తాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పలేదండి. ఏ పార్ట్ అయితే ఫండమెంటల్ రైట్స్కి, డివిజన్ ఆఫ్ పవర్కి వ్యతిరేకంగా ఉందో అది అంతవరకే తీసేశారు. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సివరబిలిటీ అన్నారు. ఆర్టికల్ 13(1) అనేటటువంటిది ప్రీ కాన్స్టిట్యూషనల్ లా, కాన్స్టిట్యూషన్కి ముందు ఉన్నటువంటి చట్టాలని వ్యాలిడేట్ చేస్తుంది. అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే అవి వాయిడ్గా డిక్లేర్ చేయబడతాయి. అదేవిధంగా 13(2) కింద ఏదైనా సరే ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే వాటిని వాయిడ్గా డిక్లేర్ చేయొచ్చు. అంటే అలా జ్యుడిషియరీకి పవర్స్ ఇచ్చింది. అందుకే ఈ డాక్ట్రిన్ ఆఫ్ సివరబిలిటీ అనే ప్రిన్సిపల్ ప్రకారమే ఈ ఆర్టికల్ 13 స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూని పెంచింది. న్యాయ సమీక్ష అంట. న్యాయ సమీక్ష యొక్క ఈ పరిధిని ఈ డాక్ట్రిన్, ఈ ఆర్టికలే పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ లెజిస్లేటివ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ప్రివిలేజెస్కి సంబంధించి రీసెంట్గా కేరళ గవర్నమెంట్ యొక్క అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు ఏమని అప్పీల్ చేసుకుంది? కొంతమంది ఎమ్మెల్యేస్కి అగెయినెస్ట్గా క్రిమినల్ కేసెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఎందుకని 2015లో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసే టైంలో వీళ్ళు ప్రొటెస్ట్ చేసి అక్కడ ఉన్న కుర్చీలు, బల్లలని విరగొట్టేశారు. దాంతో క్రిమినల్ కేసు పెట్టారు. మరి మామూలుగా గవర్నమెంటే కేసు పెట్టింది, ఇప్పుడు గవర్నమెంటే వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పట్లో అపోజిషన్, సో అప్పుడు పగలగొట్టారు. ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చాక వాళ్ళ మీద ఉన్న కేసును వెనక్కి తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఇదిగోండి, పార్లమెంటు లెజిస్లేటివ్కి సంబంధించి ప్రివిలేజెస్ మీకున్నాయి, మీ యొక్క ఫంక్షనింగ్లో మేము జోక్యం చేసుకోం, కానీ ఇది ప్రివిలేజెస్కి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్లీ వాండలిజం. ఎవరి డబ్బులు అది? మనందరి డబ్బులు కదా, ప్రజల యొక్క సొమ్ము అది. సో అది వాండలిజం అవుతుంది, కేసుని కొట్టేయడానికి లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి, ఇమ్యూనిటీస్ ఉన్నాయి. ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 కింద ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, రైట్ టు ప్రొటెస్ట్ ఉందండి, కాదనట్లేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా వాండలిజం చేయడానికి అధికారం లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ కోటా ఫర్ మెడికల్ సీట్స్. మనకి నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెడికల్ సీట్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. దీంట్లో నేషనల్ కోటా అని, స్టేట్ కోటా అని ఉంటుంది. నేషనల్ కోటా ఓవరాల్గా ఉన్నటువంటి సీట్స్లో 15% సీట్స్ యూజీలోను, 50% సీట్స్ పీజీలోను నేషనల్ లెవెల్కి అలొకేట్ చేయాలి. ఎందుకు వచ్చింది ఇది ఇంతకీ? ఆల్ ఇండియా కోటా అనేటటువంటిది ఉంటే మెరిట్ బేస్డ్ ఆపర్చునిటీస్ కల్పించాలి అన్న ఉద్దేశంతో. అయితే ఇందులో కూడా రిజర్వేషన్స్ 2017లో రిజర్వేషన్స్ ఆల్ ఇండియా కోటాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఓబీసీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆల్ ఇండియా కోటా అనేటటువంటి దాంట్లో రిజర్వేషన్ని కల్పిస్తామన్నారు. అందువల్ల అది మనకు న్యూస్లో వచ్చింది.
నెక్స్ట్ ఇష్యూ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్. మనకి రీసెంట్లీ రోహిణి కమిటీ అనేటటువంటి దాన్ని ఒక టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందువల్ల అది మనకి న్యూస్లో వచ్చిందండి. రోహిణి కమిషన్ అనేది 2017లో ఆర్టికల్ 340 బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటారు. ఆర్టికల్ 340 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓబీసీస్ అందరూ ఒక యూనిఫామ్ కేటగిరీ కాదు కదా, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఈ ఓబీసీస్కి సంబంధించినటువంటి ఓవరాల్ సబ్ కేటగిరైజేషన్ మనం చూడొచ్చు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఆ కంటెక్స్లో సబ్ కేటగిరైజేషన్ ప్రస్తుతానికి 27% రిజర్వేషన్స్ జాబ్స్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. మరి వాళ్ళలో ఎవరు ఎక్కువ బెనిఫిట్స్ పొందుతున్నారు? క్రిమీ లేయర్ ఉంది. వాటిలో ఒక రిపోర్ట్ ప్రకారం ఓబీసీస్లో కొన్ని కమ్యూనిటీస్ నుంచే ఎక్కువ మంది బెనిఫిట్స్ని వాడుకుంటున్నారు, మిగిలిన వాటి నుంచి తక్కువ మంది వాడుకుంటున్నారు అని ఉంది. మరి ఎవరు మోస్ట్ వల్నరబుల్ అనేది చూడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీటీఎస్ వీటిలో చూస్తే మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయి. సెంట్రల్ లెవెల్లో లేవు అలాంటివి. సో అలాంటివి తీసుకొని రావాలి అన్నదే దానికోసమే ఈ కమిటీ అనమాట. ఇంకా అది రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. మనకి తమిళనాడు మరియు కర్ణాటక మధ్యలో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంది. తమిళనాడు, కర్ణాటక కావేరీ నదికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో మేకదత్తు అంటారు. ఆ ప్రాంతంలో కర్ణాటక ఏమో మేము ఒక డ్యామ్ని బిల్డ్ చేస్తామంది. దానికి ఎగెన్స్ట్గా తమిళనాడు లేదు, వీలు లేదు అంది. అందువల్ల ఆ డిస్ప్యూట్ కొనసాగుతుంది. కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 262 అనేటటువంటిది ఇలాగా అంతర్రాష్ట్రీయ నదీ జలాల వివాదాలు అనే దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది ఈ ఆర్టికల్లో రాసి ఉంది. పార్లమెంట్ అనేటటువంటిది బై లా డిస్ప్యూట్ అనేటటువంటి దాన్ని ఏదైనా 2 మరియు అంతకు మించినటువంటి రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ వస్తే దాన్ని రిజాల్వ్ చేస్తుంది. పార్లమెంట్ అనేటటువంటిది దీంట్లో ఒక ట్రిబ్యునల్ని వచ్చేలాగా కోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక స్పెషలైజ్డ్ ట్రిబ్యునలే ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసేదానికి. దానికోసమనే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 1956లో. దాని యొక్క అమెండ్మెంట్ బిల్ పెండింగ్లో ఉంది. మరి ఈ కంటెక్స్లో ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. మరి ఈ కంటెక్స్లో ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ కదా చెప్పాలి, వీళ్ళు కోర్టు కిందకి వెళ్తున్నారు. అల్టిమేట్లీ అన్నిటినీ కూడా రివ్యూ చేయగలిగేటటువంటి అధికారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉంది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్తున్నారు. మనకు తెలిసే ఉంటుంది, కావేరీ జడ్జిమెంట్ అనేటటువంటిది ఆల్రెడీ ఇచ్చారు. కావేరీ వాటర్ వర్డిక్ట్ అనేది అందులో భాగమే. కాబట్టి రీసెంట్గా దీనికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ 2 రాష్ట్రాలు. నెక్స్ట్ ఇష్యూ అస్సాం మరియు మిజోరాం మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటి దానికి సంబంధించి. అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ ఇది రీసెంట్గా ప్రజెంట్ డే అస్సాం మరియు మిజోరాం అనేటటువంటివి కొలోనియల్ పీరియడ్లో మనకు ఒక సింగిల్ టెరిటరీగా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తున్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్ 1875లో ఇచ్చినప్పుడు లుషాయ్ హిల్స్ అనేటటువంటి దాన్ని చచ్చర్ అనేటటువంటి ప్రాంతం నుంచి డిఫరెన్షియేట్ చేశారు, సపరేట్ చేశారు. మరి 1933లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్ మణిపూర్ మధ్య బౌండరీని డిమార్కేట్ చేశారు. సో ఈ టైంలో మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి కొత్త రాష్ట్రంగా ఇది ఏర్పడడం జరిగింది. అది ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఈ ప్రాంతం ఎవరికి సంబంధించింది, ఎస్పెషల్లీ ఈ బార్డర్ ఉన్న ప్రాంతం ఇది ఎవరిది అన్నది క్వశ్చన్. మాది అంటే మాది అని గొడవలు అనమాట. సో ఈ కంటెక్స్లో అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ అనేది కొలోనియల్ టైంలో ఇచ్చిన నోటిఫికేషన్స్. వాటిలో ఏది ఇప్పుడు 1933 లేటెస్ట్ కదా అండి, దాని ప్రకారమే వెళ్ళొచ్చు కదా అంటే లేదు, ఆ టైంలో మీజో లీడర్స్ ఒప్పుకోకపోయినా ఫోర్స్ఫుల్గా దాన్ని ఇంపోజ్ చేశారు. మేము ఒప్పుకుంది 1875కు సంబంధించి మా యొక్క లీడర్సు, అందువల్ల అదే కావాలని మిజోరాం. అలా ఎలా అవుతుంది, లేటెస్ట్దే తీసుకోవాలని అస్సాం. అలా గొడవలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఫిస్కల్ ఫెడరలిజం. మన గవర్నాన్స్ ఆస్పెక్ట్లో ఫిస్కల్ ఫెడరలిజం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 1919, 1935 ఇవి రెండిటి కింద ఫార్మల్గా సెంటర్ మరియు స్టేట్స్ మధ్య ఫినాన్షియల్ పవర్స్ కానీ, లెజిస్లేటివ్ కానీ, ఇలా ఎగ్జిక్యూటివ్ కానీ పవర్ షేరింగ్ అనేది ఆ రెండింటి కింద చెప్పబడడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ 14th ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది
డాక్టర్ వైవి రెడ్డి యొక్క నేతృత్వంలో 42% రెవెన్యూ స్టేట్స్కి వెళ్ళాలి అన్నారు. సో అలా ఎక్కువ మొత్తం, అది అంతకుముందుతో పోలిస్తే ఎక్కువ మొత్తం. సో దాంతోపాటు 14th ఫినాన్స్ కమిషన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా ఫిస్కల్ ఫెడరలిజం బాగుంది అని చెప్పడానికి ఉపయోగించే ఎగ్జాంపుల్స్. కానీ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటవి? సెస్ అండ్ సర్చార్జ్ని ఎక్కువగా వేసుకొని ట్యాక్స్ అనేది అలాగే ఉంచి వచ్చిన ఆదాయం, సెస్ అండ్ సర్చార్జ్ నుంచి వచ్చిన ఆదాయం అనేది ఓన్లీ సెంటర్ దగ్గరే ఉంటుంది, స్టేట్స్కి రాదు. సో అప్పుడు అదొక ఇష్యూనేనా? రెండోది, జిఎస్టీ కంపెన్సేషన్ అనేది సరిగా చెల్లించట్లేదు. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనే వాటిలో సెంటర్ స్టేట్ రెండు కాంట్రిబ్యూట్ చేయాలి, కానీ స్టేట్స్ని కన్సల్ట్ చేయకుండా ముందుగా అనౌన్స్ చేసేస్తారు. అదొక ఇష్యూ. బారోయింగ్ పవర్స్, స్టేట్స్ యొక్క బారోయింగ్ పవర్ చాలా చాలా లిమిటెడ్. కోవిడ్ టైంలో ఇది ఒక పెద్ద కన్సర్న్ అయింది. సో ఇవన్నీ కూడా ఫిస్కల్ ఫెడరలిజంకి సంబంధించిన ఇష్యూస్గా చెప్తాము. నెక్స్ట్ జియోగ్రఫీ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ది గ్రాండ్ ఇథియోపియన్ రినైజాన్స్ డ్యామ్. రీసెంట్గా ఈజిప్ట్, సూడాన్, ఇథియోపియా వీటికి సంబంధించినటువంటిది. ఇది ఇథియోపియా అనేటటువంటి దేశంలో ఉందండి. నైల్ అనేటటువంటి నది మీద, బ్లూ నైల్ అనేటటువంటి నది లేక్ తానా ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఇలాగా టర్న్ తీసుకొని ఈ ఇథియోపియా నుంచి సూడాన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సూడాన్లో బ్లూ నైల్ మరియు వైట్ నైల్ ఇవి రెండూ కలుస్తాయి. కలిసి నైల్గా ఫామ్ అయ్యి ఇలా ముందుకెళ్ళి ఇక్కడి నుంచి ఈజిప్ట్లోకి ప్రవహిస్తాయి. మరి ఈ ఈజిప్ట్, సూడాన్ రెండు ఏమంటున్నాయంటే, ఇప్పుడు నువ్వు ఇంత వాటర్ని ఇక్కడ పెడుతున్నావు, ఒకవేళ ఇది డ్యామ్ బర్స్ట్ కానీ ఇలా అవుతే ఎవరికి నష్టము? మాకేనా కాదా? అది వాళ్ళు చెప్తున్నటువంటి గొడవ. గ్రాండ్ ఇథియోపియన్ రినైజాన్స్ డ్యామ్ అనేది ఇథియోపియాలో ఉంది. బ్లూ నైల్ అనేటటువంటి నది మీద ఉంది. లేక్ తానా నుంచి ఈ బ్లూ నైల్ ఆరిజినేట్ అవుతుంది. లేక్ ఆల్బర్ట్, లేక్ విక్టోరియా, ఎస్పెషలీ లేక్ విక్టోరియా నుంచి మన యొక్క వైట్ నైల్ ఆరిజినేట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో ఇక్కడి నుంచి సూడాన్ నుంచి ఇదిగోండి ఈ విధంగా మనకి వెళ్ళి ఇక్కడ అలెగ్జాండ్రియా సిటీ, కైరో, ఇవన్నీ ఇంపార్టెంట్ సిటీస్ ఈజిప్ట్ గుండా ఇక్కడ మనకి డ్రైన్ అవుతుందన్నమాట. ఇలాగా పరివాహక ప్రాంతము, ఏది మన యొక్క నైలు నది యొక్క పరివాహక ప్రాంతం అని చెప్తాము. సో మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? నెక్స్ట్ టైగ్రే రీజన్. ఇది ఇథియోపియా అనేటటువంటి దేశంలో ఉండేటటువంటి ఒక ప్రాంతము. ఇందాక కూడా మనము ఈ ప్రాంతం ఇది ఒక లేక్, ఇలా బ్లూ నైల్ నది వెళ్తుందన్నామా. సో దానికి సంబంధించి నార్త్ వైపున ఈ టైగ్రే అనేటటువంటి రీజన్ అనేటటువంటిది ఉంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అనేది 2020 నవంబర్ నుంచి కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో ఈ కంటెక్స్లో ఇక్కడ టైగ్రే అనేటటువంటిది నదర్న్ మోస్ట్ ప్రావిన్స్, ఎరిట్రియాకి దగ్గరలో ఉంటుంది. సో అక్కడ ఉన్న ఎథ్నిక్ గ్రూప్ వేరు, వాళ్ళు మాకు సపరేట్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి, మాకు సపరేట్ కంట్రీ కావాలని పోరాడుతున్నారు అనమాట. అందువల్ల ఇథియోపియాకి దాంట్లో భాగమైనటువంటి టైగ్రే రీజన్కి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్కి నోబెల్ పీస్ ప్రైజ్ లభించడం జరిగింది. ఎందుకని? ఎరిట్రియా మరియు ఇథియోపియా మధ్య ఉండేటటువంటి లాంగ్ స్టాండింగ్ బార్డర్ డిస్ప్యూట్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకున్నందుకు. మరి ఈ ప్రాంతంలో మాత్రం ఆ పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది కనిపించట్లేదు, అందుకే దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. ఎరిట్రియా, ఇథియోపియా, జిబౌతి, సోమాలియా ఈ నాలుగిటిని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా, కొమ్ములాగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తాం. రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ ఏడన్ని కలుపుతూ ఉండే జలసంధి పేరేమన్నా? బాబెల్ మ్యాండమ్ అనే జలసంధి. ఇదేమో ఈ 4 దేశాలని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తాము. ఎస్. నెక్స్ట్ ఇష్యూ, లైటనింగ్ ఇన్ ఆర్కిటిక్ ప్రాంతంలో మెరుపులు. మనకి ఉరుములు, మెరుపులు అనేటటువంటివి జనరల్గా ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. క్లౌడ్స్ ఫామ్ అవ్వడము, ఆ క్లౌడ్స్లో ఉండేటటువంటి వివిధ మాలిక్యూల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడము, దానివల్ల చార్జ్ పార్టికల్స్ అనేవి రావడం వీటి వల్ల. అయితే ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో కూడా మామూలుగా రేర్గా జరుగుతాయి, కానీ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. ఎందుకని? టెంపరేచర్స్ పెరగడము, వార్మ్ ఎయిర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడము, దాని రిజల్టెంట్గా క్లౌడ్స్ రావడం వల్ల. మామూలుగా ఆర్కిటిక్ ఓషన్ పైన ఉండేటటువంటి వాటరు ఐస్తో కప్పబడి ఉంటుంది. సో కన్వెక్టివ్ హీట్ తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ చాలా తక్కువ. కానీ రీసెంట్గా ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే
మన యొక్క గ్లోబల్ వార్మింగ్ అని చెప్పచ్చు. మన ఎర్త్ అన్నది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉన్న ఎలక్ట్రిసిటీని మాత్రం పాస్ చేస్తుంది. సో ఈ కంటెక్స్లో మనకి చార్జ్డ్ పార్టికల్స్ అనేటటువంటివి ఫ్లో ఆఫ్ కరెంట్ని ఇండ్యూస్ చేస్తాయి. అది మనకి లైటనింగ్కి దారితీస్తుంది. నెక్స్ట్ ఇష్యూ, మౌంటైన్ పాసెస్ ఇన్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ న్యూస్లో ఉన్నాయి చూసారా, లిపు లేక్ పాస్ అని, మనా పాస్ అని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ మధ్యలో పెన్సిలా పాస్ అని, చాంగ్లా అని, ఇలా ఇంపార్టెంట్ మౌంటైన్ పాసెస్ ఉన్నాయి. అవి ఒకసారి మనం చూసుకోవాలి. దీని మీద ఒక చిన్న స్పెషల్ వీడియో కూడా ఉంది, ఒకవేళ వీలైతే ఏదైనా చూడండి. హిమాలయన్ మౌంటైన్స్లోనూ మౌంటైన్ పాసెస్ ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడను మౌంటైన్ పాసెస్ ఉన్నాయి. పాల్ ఘాట్, భాల్ ఘాట్ ఇవన్నీ కూడా మనకి మౌంటైన్ పాసెస్ అని చెప్పొచ్చు వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో. రైట్, మౌంటైన్ పాసెస్ ఇన్ ఇండియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ జోజిలా అనే టన్నల్ బిల్డ్ చేశారు. సో అసలు ఎక్కడుంది జోజిలా అనేది, ఎక్కడుంది తెలిస్తే మనకు అర్థమవుతుందా. రొథాంగ్ పాస్, ఇక్కడ ఒక టన్నల్ ఏర్పాటు చేశారు. షిప్కీలా, ఇలా ఇవన్నీ ఇంపార్టెంట్ ఏంటి. మరి అరుణాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ఏంటి, జస్ట్ ఒక్కసారి ఆ వీడియో కానీ చూడండి వీలైతే, లేదంటే దాని మీద ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ, ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాగ్రఫీ. మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అనేటటువంటి వాళ్ళు ఆ కంట్రీని తన యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. దోహా అగ్రిమెంట్లో అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని వాళ్ళ యొక్క స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. మరి ఆ కంటెక్స్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి జాగ్రఫికల్ రీజన్స్ అవి మనకు కొంత ఇంపార్టెంట్ అండి. ఆఫ్ఘనిస్తాన్కి ఏ దేశాలతో బౌండరీ ఉంది ఒకసారి చూడండి. ఇరాన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా, చిన్నది ఉంది బార్డర్ చైనా, పాకిస్తాన్, ఇండియా కూడా. రైట్, ఇండియాకి డైరెక్ట్ బార్డర్ అనేటటువంటిది ఉన్న పీఓకేలో ఉంది. అందువల్ల అది మనకి ఇప్పుడు మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేకున్నాం. మనకి నార్త్ వైపున చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఈ మన బౌండరీ అనేటటువంటిది నార్త్ వైపున మన రివర్ అనేటటువంటిది అమూదార్యా అనే రివరు మరి తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య బౌండరీని అమూదార్యా రివర్ ఫామ్ చేస్తుంది. మరి దీనికి నార్త్ వైపున హిందూకుష్ పర్వతాలు అనేటటువంటివి ఉన్నాయి. వీటిలో అత్యంత ఎత్తైన పీక్ అనేటటువంటిది నౌషక్ అనేటటువంటిది. మరి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఇక్కడ ఖైబర్ పాస్ అనేటటువంటిది ఉంది. సౌత్ వైపుకి వచ్చేటప్పటికి ఖాస్ అనేటటువంటి డెజర్ట్, మర్గవ్ అనేటటువంటి డెజర్ట్ ఉన్నాయి. ఇక్కడ రివర్స్ వచ్చేటప్పటికి ఫరా రివర్ జాగ్రఫీ చూడాలి. ఫరా అనేటటువంటి రివరు, హరి అనేటటువంటి రివరు. ఇందాక మనం అన్నట్టు నార్త్ మొత్తం కూడా తజికిస్తాన్ దగ్గర నుంచి ఈ ఉజ్బెకిస్తాన్ వీటికి అమూదార్యా అనే రివర్ దీనికి బౌండరీగా ఉంది. ఇక్కడ పంషిర్ అనేటటువంటి వ్యాలీ ఇంపార్టెంట్. హిందూకుష్ మౌంటైన్ రేంజెస్లో పంషిర్ అనేటటువంటి ప్రాంతం అన్నమాట. ఇది పంషిర్ వ్యాలీ ప్రాంతం. సో హెమ్లాండ్ రివర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రివర్స్గా చెప్తాము. ఇక్కడ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో వెరీ వెరీ ఇంపార్టెంట్ మౌంటైన్ పాస్ ఉంది. ఖైబర్ పాస్ అని పిలుస్తాము. ఖైబర్ పాస్ అనేటటువంటిది దాని యొక్క నేము. మరి ఖైబర్ పాస్ అనేటటువంటి దగ్గర కాబుల్ అనేటటువంటి రివరు ప్రవహిస్తుందండి. ఖైబర్ పాస్ దేనికి దగ్గరలో ఉంది అంటే కాబుల్ అనేటటువంటి రివరు ఆ మౌంటైన్ పాస్ దగ్గర నుంచిగా ప్రవహిస్తుంది. మరి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి గార్లాండ్ హైవే, గార్లాండ్ రోడ్ అనేది ఇంపార్టెంట్. గార్లాండ్ రోడ్ అంటాం. మజరీ షరీఫ్ ఇది నార్దర్న్ మోస్ట్ సిటీగా చెప్పచ్చు. హెరాత్, దల్రామ్, జరాన్స్, కాందహార్, కాబుల్ వీటిని కలుపుతూ అన్నమాట. చాబహార్ అనే పోర్ట్ నుంచి జరాన్స్ వరకు, అక్కడి నుంచి దల్రామ్ కనెక్ట్. ఇదంతా గార్లాండ్ హైవే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది. మరి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎన్నో రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ సైన్ చేయబడ్డాయి. అవి ఇవన్నమాట, ఒకసారి ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ, యాంగ్జీ రివర్ ఫ్లడ్స్. యాంగ్జీ అనేటటువంటిది చైనా యొక్క అతిపెద్ద రివరు, ఏషియాలోనే లాంగెస్ట్ రివర్ అని చెప్పచ్చు. యాంగ్జీ రివర్ 6,300 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఓవరాల్గా ఇది టిబెట్లో స్టార్ట్ అయ్యి ఇటు నుంచి ఇటు తూర్పు వైపుగా ప్రవహించి ఈస్ట్ చైనా సీ అనేటటువంటి దాంట్లో కలుస్తుందన్నమాట. దీని యొక్క ఒడ్డునే షాంఘై అనేటటువంటి సిటీ ఉంది. సో రీసెంట్గా దీనికి వర్స్ట్ ఫ్లడ్స్ అనేటటువంటి సంభవించడం జరిగింది. చాలామంది చనిపోవడం జరిగింది.
ఓవరాల్గా 1/3 పాపులేషన్ ఈ నదీ పరివాహక ప్రాంతం చుట్టే ఉన్నారు. అందువల్ల ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది అయింది. మరి దీని మీదే మన యొక్క అతిపెద్ద భారీ డ్యామ్, చైనా యొక్క భారీ డ్యామ్ అయినటువంటి 3 జార్జెస్ డ్యామ్ అనేటటువంటిది యాంగ్జీ అనేటటువంటి నది మీదనే ఉంది. వుహాన్ సిటీ ఎక్కడైతే మొట్టమొదట కోవిడ్ వైరస్ కనుగొన్నారో అది కూడా ఈ నది ఒడ్డునే ఉందన్నమాట. చూడండి, యాంగ్జీ లేదా యాంగ్జీ అంటారు. ఇది ఏషియాలోనే లాంగెస్ట్ రివర్. ఇది ఈస్ట్ వైపుగా ప్రవహిస్తుంది. టిబెటన్ ప్లాట్యూ దగ్గర ఆరిజినేట్ అయ్యి ఈస్ట్ చైనా సీలో కలుస్తుంది. ఇది 6th లార్జెస్ట్ రివర్ బై వాల్యూమ్ వాటర్లో చూసుకుంటే ఎంటైర్లీ చైనాలోనే ప్రవహిస్తుంది. మేజర్ రివర్స్ మనం గమనించి చూస్తే నైల్ నది అనేటటువంటిది అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? ఇందాకే మనం చదువుకున్నాం, గుర్తుందా? సో విక్టోరియా లేక్ అని అన్నాం. మెడిటరేనియన్ సీలోకి అది మర్జ్ అవుతుంది. అమెజాన్ అనేటటువంటిది గ్లేషియర్స్ ద్వారా ఫెడ్ అయిన లేక్స్ అనేటటువంటివి దీని యొక్క ఆరిజిన్ పాయింట్ అన్నమాట. ఏండెస్ పర్వతాలు అని అంటాము, వాటిలో ఉండేటటువంటివి. ఇది అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. మిసిసిపి, మిస్సౌరీ, రెడ్ రాక్ అని అంటారు. సో ఇది మరి రెడ్ రాక్ అనేటటువంటి ప్రాంతము మిసిసిపి, మిస్సౌరీ అనేటటువంటి రివర్ సిస్టమ్ USA. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది. నెక్స్ట్ చాన్జియాంగ్ లేదా దీన్నే యాంగ్జీ అంటారు. టిబెటన్ ప్లాట్యూలో ఆరిజినేట్ అవుతుంది. ఈస్ట్ చైనా సీ అనేటటువంటి దాంట్లో మీట్ అవుతుంది. ఆ తర్వాత రష్యాకు సంబంధించినటువంటి ఓబ్, ఇది అల్టై మౌంటైన్స్, ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. గల్ఫ్ ఆఫ్ ఓబ్ అనే దాంట్లో ఇది మీట్ అవుతుంది. హువాంగ్హే, దీన్నే ఎల్లో రివర్ అని అంటారు. కుండ్లున్ మౌంటైన్స్లో అది అవుతుంది. గల్ఫ్ ఆఫ్ చిచిల్ ఈస్ట్ వైపునే ఉంటుంది, దీంట్లో కలుస్తుంది. ఆ తర్వాత ఎనీసీ అని, పరాన్ అని, ఇలాగ వివిధ రివర్స్ అనేవి ఉన్నాయి. లాంగెస్ట్ రివర్ నైల్, లార్జెస్ట్ రివర్ అమెజాన్. లార్జెస్ట్ అంటే వాటర్ వాల్యూమ్ ఎక్కువగా ఉండేది అమెజాన్లో. నైల్ అనేది ఎక్కువ దూరం ప్రవహించగలుగుతుంది. ఆఫ్రికాలో ఆ నార్త్ ఈస్ట్ ప్రదేశం మొత్తానికి నైలు నది అనేది జీవనాధారం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎల్లో డస్ట్. చైనా మరియు కొరియా ప్రాంతాల్లో ఎల్లో డస్ట్ అంటే ఏంటి? మనకి మంగోలియా, లోయస్ ప్లాట్యూ, వీటి నుంచి వెస్టర్లీ విండ్స్ ఇవి ఉన్నప్పుడు సమ్మర్ టైంలో, అక్కడ స్ప్రింగ్ టైంలో విండ్స్ ఇలా మూవ్ అవుతాయి. మనకి ప్రివైలింగ్ విండ్స్ అని అంటామండి. వీటిని ప్లానెటరీ విండ్స్ అని, వెస్టర్లీస్, ఈస్టర్లీస్, ట్రేడ్ విండ్స్ అని ఉంటాయా? మరి ఇవి వెస్టర్లీస్. ఇవి మనకి ఆ సీజన్లో వెస్టర్లీస్ ఇటువైపుగా అంటే నార్త్ వెస్ట్ నుంచి ఇటువైపు మూవ్ అవుతాయి. సో ఆ కంటెక్స్లో ఇక్కడ నుంచి డెజర్ట్ నుంచి ఎల్లో కలర్ డస్ట్ అంతా ఇక్కడ ఈ కొరియన్ పెనిన్సులా ఇక్కడ అక్యుములేట్ అవుతుందన్నమాట. సో అక్కడ ఎల్ఓసి పొల్యూషన్ అని పిలుస్తారు. ఎల్ఓసి అంటారు ఇక్కడ. ఎల్ఓసి పొల్యూషన్, ఇదంతా కూడా ఎల్లో డస్ట్ అంటారు. ఈ డెజర్ట్ నుంచి ఎల్లో కలర్లో ఆ డస్ట్ అనేటటువంటి పార్టికల్స్. చైనా యొక్క ఈస్ట్ కోస్ట్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ. దాంతోపాటు ఈ వెస్టర్లీ విండ్స్ వచ్చినప్పుడు ఆ డస్ట్, ఈ పొల్యూషన్ అంతా కలిసి ఈ కొరియా వైపుగా మూవ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చినా వీటన్నిటికీ కూడా ఈ ప్రాంతంలో వల్నరబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఏషియన్ డస్ట్ లేదా ఎల్లో డస్ట్ అని పిలుస్తాము. ఏంటది? ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఇయర్ రౌండ్గా మనకి కొన్ని స్ప్రింగ్ మంత్స్లో ఇలాగ వెస్టర్లీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద విండ్ అనేది మూవ్ అవుతుంది. అయితే అప్పట్లో బాగా భయపడ్డారు. ఆల్రెడీ వైరస్ ఉంది, వైరస్ ఏమో గాలి ద్వారా వ్యాప్తిస్తుంది అంటున్నారు, మరి దీని ద్వారా వస్తే ఎలాగా అని చాలా అప్పట్లో భయపడ్డారనమాట. నెక్స్ట్ ఇష్యూ ఎగ్జో ప్లానెట్స్. మనకి ప్లానెట్స్ అనేటటువంటివి సోలార్ సిస్టమ్ అనేటటువంటివి చదువుకుంటాం జాగ్రఫీలోన. మరి ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటి? మన సౌర కుటుంబం కాకుండా వేరే సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో ఉంటూ అవి వాటి యొక్క నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే అటువంటి వాటిని ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తాము. ఎగ్జో ప్లానెట్ అంటే ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్. మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్ అది ఉంటుంది. సో ఎగ్జో ప్లానెట్ అనేది ఉంది అని అసలు 1917లో అలా ఆ టైంలో గుర్తించడం జరిగిందనమాట. ఎగ్జో ప్లానెట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. టెరెస్ట్రియల్ అంటే ఎర్త్ అంత సైజు, ఇంకంతకంటే చిన్నది ఉండడం. నెప్ట్యూన్ లాగా పెద్ద గ్యాస్ జైంట్స్, సూపర్ ఎర్త్ పెద్దగా ఉండడం కంపారిటివ్లీ భూమి కంటే. ఇలాగా వివిధ రకాల ఎగ్జో ప్లానెట్స్ ఉన్నాయి. వాటిని స్టడీ చేస్తే అసలు మన ప్లానెటరీ సిస్టమ్ ఎలా ఉంది, మన యొక్క రిలేటివ్ మోషన్ ఎలా ఉంది, ఏ కండిషన్స్ ఈ ప్లానెట్స్ యొక్క ఫార్మేషన్కి దారి తీసాయి, ఇలాంటివన్నిటి మీద కొంత క్లూ దొరుకుతుందేమో
అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జో ప్లానెట్స్ని మనం స్టడీ చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండేటటువంటిది ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేసింది. దేనికి? రాటిల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కార్పొరేషన్తో కలిసి ఈ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. మనకి చీనాబ్ రివర్ అని అంటాం. ఈ చీనాబ్ అనేటటువంటి రివర్ ఇక్కడ మనకి ఆరిజినేట్ అయ్యి ఇలాగా జీలంతో కలిసి ఇది ఇండస్లో కలుస్తుంది. సరే, ఈ చీనాబ్ నది మీద నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్ట్ పేరే రాటిల్ ప్రాజెక్ట్ అని అంటారు. రాటిల్ అనేటటువంటి ప్రదేశంలో రాటిల్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నామన్నమాట చీనాబ్ మీద. మరి పాకిస్తాన్ ఏమంటుంది? ఇప్పుడు మీరు దాని మీద నిర్మించారనుకోండి, మాకొచ్చే వాటర్ తగ్గుతాయి కదా అన్నారు. మేమేం భారీ డ్యామ్స్ నిర్మించి దాని నుంచి వాటర్ మొత్తం స్టోర్ చేసుకోవట్లా. రన్ ఆఫ్ ద రివర్ అంతే, రన్ ఆఫ్ ద రివరే, దాన్ని కూడా మేము హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడుకుంటున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో రెండింటి మధ్య ఇలాంటి వివాదాలు ఒకవేళ ఇది పెద్దగా అయ్యి వివాదం బాగా తలెత్తిందనుకోండి, అప్పుడు ఎవరు మధ్యవర్తానికి వస్తారు? వరల్డ్ బ్యాంక్ లాంటి లేదా యుఎన్ లాంటివి వస్తాయన్నమాట. సో అందుకే మనం ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటాం. కాకపోతే ఈ పర్టికులర్ నదికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ అనేది ఇండస్ వాటర్ ట్రీటీ అనేటటువంటి దానికి రెండు దేశాలను ఒప్పించి 1960లోనే ఈ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీ అని సింధు నది యొక్క జలాలను ఏ విధంగా పంచుకోవాలి అని చెప్పి చేసుకున్నాం అన్నమాట. మరి ఆ కంటెక్స్లో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వైలేషన్ అవుతుంది ఇది అని పాకిస్తాన్ లేదు, మాకు ఇచ్చిన వాటానే మేము వాడుకుంటున్నాం అని ఇండియా, ఇలా వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ గానమేడ్. రీసెంట్గా జూపిటర్ గురుగ్రహం, జూపిటర్ యొక్క మూన్ అయినటువంటి గానమేడ్ అనే దాన్ని స్టడీ చేశారు. మామూలుగా ఇవి సూర్యుడి నుంచి దూరంగా ఉన్నాయి. మనకి 4 ప్లానెట్స్, ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్, ఆ తర్వాత జూపిటర్ ఉంది. సో దూరంగా ఉండడం వల్ల మంచుతో కూడుకొని ఉంటుంది లేదా గడ్డగట్టుకొని ఉంటుంది. జనరల్గా ఆఫ్టర్నూన్ ఆ టైమ్స్లో ఇలాంటి శాటిలైట్స్ అంటారు మూన్స్. సో అక్కడ ఐస్ అనేటటువంటి కొంచెం మెల్ట్ అయ్యి స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తుంది అన్నట్టుగా కనుగొన్నారనమాట. చూడండి, మన యొక్క ఓవరాల్ సోలార్ సిస్టంలో జూపిటర్ అనేది అన్నిటికంటే పెద్దది. దాని చుట్టూ మనకి వివిధ రకాల ఉపగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. చూడండి, భూమి యొక్క సైజుతో పోలిస్తే జూపిటర్ ఎంత హ్యూజ్ స్కేల్. ఈ మనకి అవుటర్ ప్లానెట్స్ అనేవి బిగ్గర్ ఇన్ సైజ్ ఇన్నర్ ప్లానెట్స్ కంటే. మన యొక్క జూపిటర్ కానీ, సాటర్న్ కానీ, నెప్ట్యూన్, యురేనస్ ఇవి మిగిలిన వాటి సైజుతో పోలిస్తే, ఇన్నర్ ప్లానెట్స్తో పోలిస్తే చాలా బెటర్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి. ఫస్ట్ది పూరీ జగన్నాథ్ రథ్ యాత్ర. రీసెంట్గా పూరీ జగన్నాథ్ రథ్ యాత్ర అనేది చాలా తక్కువ మందితో ఈ కోవిడ్ రూల్స్ని పాటిస్తూ జరుపుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలేంటి పూరీ జగన్నాథ్ యాత్ర అనేటటువంటిది? ప్రతి సంవత్సరం మనకి పూరీ అనేది ఒడిస్సాలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేస్, ఒక చిన్న ఐలాండ్ అన్నమాట. మరి ఇక్కడ లార్డ్ జగన్నాథ్, లార్డ్ బలభద్ర మరియు సుభద్ర వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి విగ్రహాలని ఊరేగిస్తారనమాట. దీన్నే రథయాత్ర అని చెప్తారనమాట. మరి ఈ కంటెక్స్లో రథయాత్ర అనేది చాలా మేజర్ ఈవెంట్, కానీ దానికి ఎక్కువ మంది ఉంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అందుకని కోవిడ్ రూల్స్ని పాటిస్తూ రథయాత్ర అని చేపట్టండి అన్నట్టుగా చేపట్టారు. మరి ఇక్కడ మీరు గమనిస్తున్నారా ఆర్కిటెక్చరల్ స్టైల్? పూరీలో వచ్చేటప్పటికి లేఖా స్టైల్ అంటే ఇలా ఈ నగరా స్టైల్ బ్లెండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నగరా స్టైలే నార్త్ ఇండియాలో ఫాలో అయ్యే స్టైల్ ఎక్కువగా ఫాలో అవుతారు, కానీ దీనికంటూ ఒక యూనిక్నెస్ ఉంది. కోనార్క్, పూరి, ఇక్కడ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఒడిస్సా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ కంటెక్స్లో పూరీ జగన్నాథ్ టెంపుల్ దాని యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్స్ గురించి చూద్దాం. చూడండి, ఈ టెంపుల్ అనేటటువంటిది కింగ్ అనంతవర్మన్ టైంలో కట్టించారు. ఈస్టర్న్ గంగా డైనాసిటీ పీరియడ్కి సంబంధించిన వాళ్ళుగా చెప్తుంటారు. మరి ఈ జగన్నాథ్ పూరి టెంపుల్ని యమనిక తీర్థ అని పిలుస్తారనమాట. హిందూ బిలీఫ్ ప్రకారం డెత్ అనేది అవాయిడ్ చేయాలి అంటే యమనిక తీర్థ ఇక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టుగా అనమాట. సో ఈ టెంపుల్ని వైట్ పగోడా అని పిలుస్తారు. మనకి చార్ధమ్ పిలిగ్రిమేజ్లో బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం అంటే 4 దిక్కుల 4 ఇండియాలో. సో అటువంటి వాటిలో ఇది ఒకటి అనమాట. వైట్ పగోడా అని దీన్ని పిలుస్తారు.
4 సైడ్స్ 4 గేట్స్ అనేటటువంటివి ఉంటాయి. సో దీంట్లో ఈచ్ గేట్కి కార్వింగ్స్ అనేటటువంటివి ఉంటాయి. అరుణ స్తంభ లేదా సన్ పిల్లర్స్ అనేటటువంటివి ఎక్కువగా మనం చూడొచ్చు. కోనార్క్ టెంపుల్లో ఉంది, ఇక్కడ కూడా అరుణ స్తంభ లేదా సన్ పిల్లర్ అనేది మనం చూస్తామన్నమాట. లేఖావాణి స్టైల్లో ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేటటువంటిది ధోలవీరా అనేటటువంటి ఇండస్ వ్యాలీ సిటీకి, రామప్ప టెంపుల్ అనేటటువంటి రెండింటికి ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ యునెస్కో అనేది రామప్ప టెంపుల్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడం రామప్ప టెంపుల్ని 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియాలో గుర్తించడము, 40వ సైట్గా ధోలవీరాను గుర్తించడం జరిగిందండి. సో ఓవరాల్గా 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. 32 కల్చరల్, 7 న్యాచురల్, 1 మిక్స్డ్ ప్రాపర్టీ అనమాట. యునెస్కో అనేటటువంటి యుఎన్ కింద ఉండే స్పెషలైజ్డ్ బాడీ. అందులో కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. దీని ప్రకారం న్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ కావచ్చు, ఏవైనా సరే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తే వాటికి స్టేటస్ ఇవ్వాలి అని అనమాట. యునెస్కో అనేటటువంటిది ఈ సైట్స్ అనేటటువంటి దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కేటగరైజ్ చేస్తే ఫండింగ్ ఎక్కువ వస్తుంది, కల్చరల్, ఫిజికల్, హ్యుమానిటీ సిగ్నిఫికెన్స్ పెరుగుతుందన్న ఉద్దేశంతో వీటిని గుర్తిస్తూ ఉంటారు. సరే, దీనికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అంటారు. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది ఏ సైట్స్ అని. ముందుగా వాటిని టెంటేటివ్ లిస్ట్లో పెడుతుంది. ఆ టెంటేటివ్ లిస్ట్ నుంచి ఫైనలైజ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఏ సైట్ అయినా సరే టెంటేటివ్ లిస్ట్లో పెట్టి దాన్ని మొత్తం నిర్ధారణ చేసుకున్నాక యునెస్కో అనౌన్స్ చేస్తుంది, రైట్? సరే, మరి ఈ రెండింటి గురించి బ్రీఫ్గా చూద్దామా? రామప్ప టెంపుల్, ధోలవీరా గురించి చూడండి. ధోలవీరా అంటున్నాం, ఇది మన యొక్క గుజరాత్ ప్రాంతంలో ఉండేటటువంటిది. ధోలవీరా కచ్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ధోలవీరా అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలో ఉంటుంది. ఇది ఖాదిర్ బెట్ ఐలాండ్ అనేటటువంటిది. ఖాదిర్ బెట్ ఐలాండ్ అనేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవి ఉన్నాయి. మిగిలిన హరప్పన్ సిటీస్ లాగా కాకుండా దీంట్లో మిగిలిన హరప్పన్ సిటీస్ అన్నీ కూడా రివర్స్ దగ్గరే ఉన్నాయి. ఎక్కడ రివర్ ఉంటే అక్కడ సిటీస్ డెవలప్ అయ్యాయి. కానీ ఇది అలా కాదు, అక్కడ వాటర్ తక్కువ. అందుకని వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. ధోలవీరా యొక్క ప్రైమరీ సిగ్నిఫికెన్స్ వాటర్ స్ట్రక్చర్స్ అనమాట. కనెక్టెడ్ కెనాల్స్ ద్వారా వాటర్ స్ట్రక్చర్స్ బిల్డ్ చేయడం అనమాట. మినరల్, రా మెటీరియల్ సోర్సెస్ వాటన్నిటినీ కూడా స్ట్రాటజైజ్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి మెసోపటోమియన్ రీజన్స్ వాటితోనూ ఇది ట్రేడ్ని కలిగి ఉండేది అప్పట్లో, ఇండస్ వ్యాలీ టైంలో. సరే, ఇది ధోలవీరా అనే సిటీకి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూ రామప్ప టెంపుల్ లేదా రుద్రేశ్వర టెంపుల్ అని అంటున్నాం. ఇక్కడ ఏంటి, కాకతీయ ఎంపైర్ అనేటటువంటిది రీసెంట్గా రేచర్ల రుద్రుడు అనేటటువంటి కమాండర్ ద్వారా కట్టించిందనమాట. రామప్ప టెంపుల్ అంటారు. దీంట్లో 6 ఫీట్గా ఉండేటటువంటి స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ మీద ఈ టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ అనేటటువంటిది శాండ్ స్టోన్ బాక్స్ అనేటటువంటి దాంట్లో తయారు చేస్తారు. సో ఈ కంటెక్స్లో ఈ పర్టికులర్ డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్ కాకతీయాస్ని గుర్తిస్తూ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటటువంటిది ఈ రామప్ప టెంపుల్ని 39వ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సావిత్రిబాయి ఫూలే. సో ఈమె మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ఇద్దరు కూడా సోషల్ రిఫార్మర్గా చెప్పచ్చు. మరి జ్యోతిరావు పూలే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆమె ఫస్ట్ ఫీమేల్ టీచర్ అయ్యారు. డిస్క్రిమినేషన్, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి అగెనిస్ట్గా పోరాడడం జరిగింది. సో ఆమె బాలహత్య ప్రతిబంధక గృహ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడము, సపరేట్ స్కూల్స్ అనేవి గర్ల్ చిల్డ్రన్ కోసమే సపరేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడము, ఇవన్నీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ పూణే అనేది సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీగా 2014లో పేరు కూడా మార్చడం జరిగిందండి. సావిత్రిబాయి ఫూలే ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మర్. నెక్స్ట్ ఇష్యూ చోళా ఆర్ట్ ఫామ్. రీసెంట్గా ఆస్ట్రేలియా అనేటటువంటిది 14 ఆర్ట్ వర్క్స్ని ఇండియాకి రిటర్న్ చేస్తామన్నారు. మరి ఆ కంటెక్స్లో వాటిలో చాలా వరకు చోళా ఆర్ట్ పీరియడ్కి సంబంధించినవన్నారు. మరి ఆ కంటెక్స్లో అసలు ఈ చోళా ఆర్ట్ ఫామ్ అంటే ఏంటి, చోళా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? మనకి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది అనౌన్స్ చేసింది. చోళా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చోళాస్ టైంలో మనకి ద్రవిడా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది హైయెస్ట్ పొజిషన్ని చేరడం జరిగింది. మనకి శాతవాహనాస్ పీరియడ్ నుంచే
స్లోగా ఈ టెంపుల్ బిల్డింగ్, ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్స్, ద్రవిడ స్టైల్ లాంటిది దాని యొక్క జెనసిస్ అనేటటువంటిది అక్కడి నుంచి మొదలైంది. సో ఆ తర్వాత చోళా పీరియడ్కి వచ్చేటప్పటికి అది హయ్యెస్ట్ స్టేజ్ని రీచ్ అవ్వడం జరిగింది. చోళాస్కి సంబంధించి స్కల్ప్చరల్గా కూడా చోళాస్ పీరియడ్ అనేది ఒక హయ్యెస్ట్ స్టేజ్ అని చెప్పచ్చు. బ్రాంజ్ స్కల్ప్చర్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్నది బ్రాంజ్ స్కల్ప్చర్. చోళా పీరియడ్లో బ్రాంజ్ స్కల్ప్చర్స్ అనేవి సైర్ పెరియోడ్ అని పిలుస్తారనమాట. ఆర్టిస్టిక్ టర్మ్స్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని దాన్ని ఉపయోగించి మనకి ఈ వివిధ రకాల బ్రాంజ్ స్కల్ప్చర్స్ అనేటటువంటివి చోళా పీరియడ్లో బాగా ఫేమస్. చోళాస్ బ్రాంజ్ వర్క్స్లో సంబంధించి ఇదిగోండి చూడండి, పార్వతి అని, అర్ధనారీశ్వర్, నటరాజ విగ్రహం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ అన్నమాట చోళా పీరియడ్లో. ఒక్కసారి ఆర్ట్ అండ్ కల్చర్కి వెళ్ళి చోళాస్ వాటి యొక్క టెంపుల్స్, గంగైకొండ చోళపురం దగ్గర అయితేనేమి, సో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటారా? మనం ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి రివిజన్ వీడియోస్ కూడా చేసున్నాం, అది ఒకసారి రివిజన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.